సో అఫిడవిట్‌లో మీరేవైతే మీ ప్రాపర్టీస్ చూపిచ్చారో జనరల్‌గా లయబిలిటీస్ చూపించాలి, ప్రాపర్టీస్ చూపించాలి. అండ్ అది ఆ చూపించిన ప్రాతిపదిక ఎలా ఉంటుంది సార్? మీ అసెట్స్ గురించి ఒక చిన్న క్లారిటీ. జనరల్‌గా నా వ్యక్తిగతమైనటువంటి నా అఫిడవిట్ నేను 2004లో గాని, 2014లో గాని, 2018లో గాని, 2023లో గాని నేను అఫిడవిట్ చూపించినటువంటి దాంట్లో ఏ అంశాలైతే పొందుపరిచినానో అవే ఉన్నాయి. పర్టిక్యులర్‌గా నేను ఎమ్మెల్యే అయింది, మంత్రిని అయింది 2018 ఎన్నికల తర్వాత. 2018 కంటే ముందు 2014లో నేను ఎంపీని కాదు, ఎమ్మెల్యేని కాదు, ఏమీ కాదు. అప్పుడు ప్రజాప్రతినిధిని అసలే కాదు, ఏ రాజకీయ పదవి లేదు. అంటే ప్రజాప్రాతినిధ్యం లేదు. సో 2014 అఫిడవిట్లో నేను ఆస్తులు ఏం చూపించానో 2018లో కూడా అవే చూపించాను. ఏం మారలా. ఎక్సెప్ట్ మా పాప ఒక రూరల్ గైనిక్ హాస్పిటల్ పెట్టాలని, గైనకాలజిస్ట్ ఆమె కాబట్టి నానమ్మ తాతయ్య పేరు మీద హాస్పిటల్ పెట్టాలని చెప్పి మా వ్యవసాయ క్షేత్రంలోనే ఒక నిర్మాణం స్టార్ట్ చేసినాం. అది యాక్చువల్గా స్టార్ట్ చేసినప్పుడు రెసిడెన్స్ కమ్ క్లినిక్ అని స్టార్ట్ చేసినాం. పర్మిషన్ కూడా అట్లే తీసుకున్నాం, రెసిడెన్స్ కమ్ క్లినిక్, రూరల్ క్లినిక్ అనే. దురదృష్టవశాత్తు 19లో మన కోవిడ్ వచ్చిన తర్వాత, 2 ఏళ్ల కోవిడ్ తర్వాత ఆమె తన ఆలోచన మార్చుకుంది. అక్కడ ప్రాక్టీస్ చేసే విషయం మార్చుకొని హైదరాబాద్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చేరింది, గవర్నమెంట్ సర్వీస్లో చేరింది. దానివల్ల అక్కడ హాస్పిటల్ నడవలేకపోయాను. సో అది కూడా మేము కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్లో ఉందనే చూపించిన నా అఫిడవిట్లో. దాని తర్వాత కంప్లీట్ అయింది. అది మిగిలి ఉన్నటువంటి వర్క్ తర్వాత కంప్లీట్ అయింది. దాన్ని ప్రస్తుతం రెసిడెన్స్గా వాడుతున్నాము. తర్వాత అసెట్స్ చూపించినప్పుడు ఎప్పుడైనా సరే ఏంటంటే, ఉదాహరణకి నాకు ఉండబడేటువంటి వ్యవసాయ భూములన్నీ కూడా 2014 కంటే పూర్వమే మా కుటుంబానికి ఉన్నవి. అవి నేను సంపాదించిన, నా భార్య సంపాదించిన, పిల్లలు చేసిన. ఆ రోజుకు ఉన్నప్పటికీ ఈ రోజుకు ఉన్నప్పటికీ తేడా ఏం లేదు. ఒకటి తేడా ఏంటంటే 2021 అనుకుంటాను, 21 లేదా 22 ప్రాంతంలో, 21 అయి ఉండొచ్చు, సంవత్సరం ఎగ్జాక్ట్ గుర్తులేదు నాకు. ఒక 16 ఎకరాల భూమి మాత్రం నేను ఆలంపూర్ కాన్స్టిట్యున్సీలో పర్చేజ్ చేసిన. అది పౌల్ట్రీ ఫామ్ పెడదామని నేను, మా వియంకులు, ఇంకో వియంకులు, ముగ్గురు మధ్యలో. నాది 16 ఎకరాలు, ఒక వియంకులది రఫ్లీ క్లోజ్ టు 40, ఇంకొకరిది క్లోజ్ టు 30. అంతా కలిపి ఒక కాంపాక్ట్ ఏరియాగా అక్కడ పౌల్ట్రీ పెట్టాలా భాగస్వామ్యంలోనే అనుకున్నాము. కోవిడ్ వచ్చినందుకు అది కూడా ఆలోచన మార్చుకొని, అది వాస్తవంగా వ్యవసాయ యోగ్యమైన భూమి కాదు, రాళ్ళు రప్పలు ఉండేది. పౌల్ట్రీ పెట్టడానికి ఎట్లున్నా నడుస్తుంది, భూమి పంట వేసేది కాదు కదా అని తీసుకున్నాం, తక్కువకు వస్తుందని. ఆలోచన మారిన కారణం చేత ఏం చేసినామంటే, కోవిడ్ వచ్చి పౌల్ట్రీ పెట్టొద్దు అనుకున్నాం కాబట్టి ఇక చూసేవాళ్ళు కూడా లేరు. మా అల్లుడు వాళ్ళు కూడా మళ్ళీ ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయినారు. ఇంకా మేము ఇటుకేం రాము, మీరు దాన్ని తీసేయండి, లేకుంటే ఏమన్నా మీ ఇష్టం అంటే దాన్ని ఊరుకుండకుండా శుద్ధి చేసి ఆయిల్ పామ్ పెట్టినాం. సో అదొకటే అడిషన్ నాకు, ఇంకా మిగతా ఏవీ లేవు, అన్నీ పాతవే. వాల్యుయేషన్ ఏమవుతుంది అంటే అదే నేను చెప్పబోతున్నాను మీకు సింపుల్గా. ఉదాహరణకు నా అఫిడవిట్లో నాకు నా భార్యకు ఉండబడే మొత్తం ఆస్తుల యొక్క మదింపు, దాని ప్రజెంట్ మార్కెట్ వాల్యూ చూపించమంటుంది ఎలక్షన్ కమిషన్. మీరు కొన్ననాడు 10,000 ఎకరా కొని ఉండవచ్చు, అది వేరు విషయం. ఈ రోజు మార్కెట్ విలువ ఎంత ఆ ప్రాపర్టీది చూపించండి అని చెప్తుంది ఎలక్షన్ కమిషన్. సో మనం అవాస్తవాలు చెప్పడానికి వీల్లేదు, ఉన్న వాస్తవమే చెప్పాలి. ఉదాహరణకు వనపర్తిలో మా ఇల్లు ఉంది. నేను 35-36 ఏళ్ల క్రితం కట్టుకున్న నాడు ఆ ఇంటి విలువ 5 లక్షలు అనుకోండి. ఈ రోజు దాని మార్కెట్ వాల్యూ 80 లక్షల నుంచి ₹1 కోటి ఉంటుంది. కాబట్టి నేను 80 లక్షలు చూపాల్సిందే. కాబట్టి 80 లక్షలు పెట్టి నేను ఇల్లు కట్టలే, కానీ దాని వాల్యూ ఇవాళ 80 లక్షలు అయింది. ఇప్పుడు ఉదాహరణకి ఈ బొమ్మ ఉంది, 10 ఏళ్ల క్రితం కొన్నాం మేము, కొన్నాడు ₹3,000. ఈ రోజు కొంటే 30,000 అవుతుంది. సపోజ్ ఈ బొమ్మ విలువ ఎంత అని అడిగినప్పుడు నేను 30,000 చెప్పాలి తప్ప 3,000 రూపాయలకి వీల్లేదు. సో అట్లా మాకు ఉండబడేటువంటి అసెట్స్ మొత్తం ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రజెంట్ మార్కెట్ వాల్యూను అఫిడవిట్లో చూపిస్తాం. అవన్నీ కూడా నేను ఎమ్మెల్యే అయ్యేకంటే ముందున్నవే. అడిషన్ ఉన్నటువంటి ఆ 16 ఎకరాలు మాత్రమే తర్వాత వచ్చినటువంటి నేను కొన్నటువంటి, దానికి సోర్స్ కూడా చూపించినాం అఫిడవిట్లో. దాంతోపాటు లయబిలిటీస్ కూడా ఉన్నాయి. నా లయబిలిటీస్ కూడా చూపించినాను. ₹2.5 కోట్ల బ్యాంక్ అప్ ఉంది. 2.5 కోట్లు, అసెట్ 8 కోట్లు ఉంది అనుకోండి ఉదాహరణకి. 2.5 కోట్లు దాంట్లో బ్యాంక్ అప్పే ఉంది. తర్వాత మళ్ళీ ఎన్నికలు అయిపోయినాక ఈ మధ్య కాలంలో మళ్ళీ 70-80 లక్షల అప్పు ఉంది, అది కూడా బ్యాంక్ అప్పే.